ఇక్కడ టమాటో పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూద్దాం. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను, అది హీట్ అవుతుంది. దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను. టమాటో పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. పచ్చిమిర్చి వేసానండి, ఒక 10 నుంచి 15 కాయలు యాడ్ చేసుకున్నాను. ఇది మనకి ఏదైనా పని ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కలుపుకుందాం. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. అందులో పచ్చి వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. టమాటో ముక్కలు ఒక 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నాను. అవి కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో యాడ్ చేస్తున్నాను. చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పెడుతున్నాను. దాంట్లో వేసేసుకుంటే టమాటోలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో నానిపోయి ఉడుకుతుంది. దాంట్లో ఒకసారి కలుపుకుందాం. టమాటో కదండి, ఉత్తుని నీరు వచ్చేస్తుంది. ఆ నీరంతా డ్రై అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. ఉప్పు అనేది దీనికి తగిన ఉప్పు అనేది యాడ్ చేస్తాను. అంతా కలిసేలా కలుపుకుందాం. ఇది రైస్లోకి కాదండి, చపాతీ, రోటీస్ ఏదైనా పచ్చళ్ళలా కూడా నంచుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి వాటర్ ఎంత ఎక్కువ వచ్చేసాయో. ఆ వచ్చిన వాటర్ అంతా ఆ వాటర్తోనే ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అవి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అలా ప్రెస్ చేస్తే మెత్తగా ముక్క అనేది స్మాష్ అయిపోవాలి. అలా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, నేను గరిటతో మెదుపుతుంటే అవన్నీ స్మాష్ అయిపోతున్నాయి. అలా ఈ విధంగా వచ్చే వరకు మొత్తం ఉడకబెట్టుకోవాలి. నీరు లైట్గా ఉన్నా పర్లేదు, మళ్ళీ పచ్చడి అనేది చాలా థిక్గా వస్తుంది. మరీ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉండక్కర్లేదు. అలా లైట్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర అనేది పచ్చిది వేస్తాను నేను, అవి ఉడికిపోతే స్మెల్ అనేది ఉండదు. సో పచ్చి కొత్తిమీర అవంతా ఉడికిపోయిన తర్వాత పచ్చి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఎస్, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసుకుని ఆ వేడి మీద ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అదేం ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ ఇది నార్మల్గా అప్పటికప్పుడు తినేసేదే కాబట్టి పచ్చిదేసినా నో ప్రాబ్లం. మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను, చల్లారిపోయింది. మనం ఫ్రై చేసి పెట్టుకున్నదంతా మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. అంతే, ఇది మనం కొంచెం బరకగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు పోపు అనేది రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 స్పూన్, కొంచెం హీట్ అవ్వాలి. అంతే అండి, ఈజీగా 2 సార్లు తిప్పుకుంటే మిక్సీ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి, ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. చిన్న స్పూను, 3 టేబుల్ స్పూన్స్. అలాగే మినప్పప్పు కూడా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను.
ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుతున్నాను, అవి కూడా ఫ్రై అవ్వాలి కదా. ఒక 2 మిర్చి, రెడ్ చిల్లీ పీసెస్ చేసుకుని అవి కూడా యాడ్ చేశాను. ఫైనలీ కరివేపాకు, ఒకసారి పోపు అంతా కలిసేలాగా కలుపుకోవడమే. రెడీ అయిపోయిందండి పోపు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని టమాటో పచ్చడి అంతా దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. పచ్చడి అంతా దీంట్లో యాడ్ చేసేసుకుని పోపు అంతా దానికి పట్టే విధంగా కలుపుకోవడమే. ఎంత ఈజీగా చూడండి. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ పట్టడమే. పోపు అనేది యాడ్ చేయాలి. ఎంత ఈజీ రెసిపీయో చూడండి. ఇది ఎంత వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా ఫాస్ట్గా అయ్యే వంట ఏదంటే పప్పు, టమాటో పచ్చడి ఇలాంటివి.